Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ఒక స్పెషల్ గెస్ట్ని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. వసంత లక్ష్మి గారు 108 సూర్య నమస్కారాల్లో వరల్డ్ రికార్డ్ అనమాట, అలాగే గిన్నెస్ బుక్ రికార్డ్ కూడా సాధించారు. అండ్ యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ కూడా. సో కాల్డ్ ఇప్పుడు వస్తున్న న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, డైటీషియన్స్ కానివ్వండి, బోర్డు చెప్తూ ఉంటారు కదా, అసలు యోగా అనేది ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయగలుగుతుంది? సర్టిఫైడ్ యోగా ట్రైనర్ చెప్పిన విషయాలకు ఎవరో యూట్యూబ్లో లేకపోతే ఏదన్నా గూగుల్లో సెర్చ్ చేసి ఓన్గా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ అనేది ఇప్పుడు మన భారతదేశాన్ని రూల్ చేస్తుంది అనడంలో అసలు సందేహం లేదు. మరి డయాబెటిక్ గురించి, డయాబెటిక్ రిలేటెడ్, డయాబెటిక్ అనేది వచ్చినప్పుడు బీపీ వస్తుందంటారు. లైక్ అక్క చెల్లి అన్న తమ్ముడు ఎలాగో బీపీ అండ్ డయాబెటీస్ అనేది అలా అనమాట. సో దీనికి ఒక మంచి అంటే ఏ ఆసనాలు ఉంటాయి, ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు తినకూడదు, ఏది అవాయిడ్ చేయాలి, క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో మీ ద్వారా ఈరోజు డయాబెటిక్ కానీ, డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుందాం. తప్పకుండా. ఎస్ మా, ఇప్పుడు మీరు అన్నట్లు గూగుల్లో చూసో యూట్యూబ్లో చూసే చాలా మంది డైటీషియన్స్ అయిపోయారు, యోగా టీచర్స్ అయిపోయారు. జస్ట్ 1 month 2 months కోర్స్ చేసేసి వచ్చేసి మేము ది బెస్ట్ టీచర్స్ అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యోగా మన భారతదేశంలో యోగా గురువులు తీసుకున్నారు అంటే పెద్ద పెద్ద యోగా గురువులంతా వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా రిలాక్సింగ్గా ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మనకు అమృతమయమైన వాక్కులు అన్నమాట. అలాంటివి వదిలేసి ఇప్పుడు మోడర్న్ లైఫ్లో మీరు ఈ ఫుడ్ తీసుకోండి, ఇలా చేయండి, మీకు తగ్గిపోతుంది, ఇంతే తినండి, మీకు వెయిట్ తగ్గిపోతారు, డయాబెటిక్కి ఇలాంటి ఫుడ్ తీసుకోండి, మీరు క్యూర్ అయిపోతారు అని చెప్పి ఈ రీసెంట్ టైమ్స్ లో చిన్న కాంట్రవర్సీ, చిన్న కాదు చాలా పెద్ద కాంట్రవర్సీస్ కూడా చూసాం. ఆవిడ డైట్ అయితే ఏదో స్పూన్ బియ్యం ఏదో 2 వాల్నట్స్ అంట, లేకపోతే కొన్ని అంటే చాలా లిమిటెడ్ ఫుడ్ అంట, అవును కదా, ఏదో మెయింటెనెన్స్ డైట్ అంట, అదంట ఇదంట. అందరూ ఫుడ్ అంటే ఏంటి మా, మన ఎనర్జీ మా ఫుడ్ అంటే. నువ్వు ఏ ఆహారం తీసుకుంటావో నీ శరీరం అలా తయారవుతుంది, ఏ ఆహారం తీసుకుంటావో నీ మనస్సు అవుతుంది అది. నువ్వు సాత్వికమైన ఆహారం తీసుకో, నీ మనస్సు, నీ ఆలోచనలు ఇవన్నీ చాలా సాత్వికంగా ఉంటాయి. నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత తిన్నావు? చిన్న వయసులో ఎంత పెట్టేవాళ్ళు? ఉగ్గు గిన్నె అన్నం పెట్టేవాళ్ళు. తర్వాత ఒక 15 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి మన బాక్స్ ఎలా ఉంటుంది? ఈ సైజుకి మారుతుంది. 20-25 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం పెరుగుతుంది. పెరుగుతుందా తగ్గుతుందా? ఇంకొంచెం పెరుగుతుంది. అది ఏ వయసు వరకు? అప్ టు మన డైజెషన్ పవర్ బాగా ఉండే 50 ఇయర్స్ వరకు మినిమం ఫుడ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ రివర్స్ లోకి వస్తాం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మళ్ళీ చిన్న పిల్లల తత్వం అనేది బాడీకి అలవాటు అవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాం, సమయానికి తగ్గట్టు తీసుకుంటూ వస్తాం. నువ్వు తీసుకున్న ఫుడ్తోనే కదా ఈ బాడీ తయారైంది. పిల్లలు భోజనం ఫుడ్తోనే కదా పెరిగారు. ఇప్పుడు అలాంటిది నువ్వు 20 వయసు ఉంటుంది, 30 వయసు ఉంటుంది, నువ్వు పూర్తిగా భోజనాన్నే మానేసి బాడీకి 1 స్పూన్ అన్నం 2 స్పూన్లు అన్నాన్ని ఇస్తే అది తట్టుకోగలుగుతుందా? లోపల ఇంటర్నల్గా ఎన్ని ఆర్గాన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి? నీ లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, నీ కిడ్నీస్ ఫంక్షనింగ్ ఏంటి, నీ ప్యాంక్రియాస్ ఎలా వర్క్ చేస్తుంది, నీ ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ అంతా ఎలా వర్క్ చేయాలి, వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ ఫ్యాట్ స్టోర్ అయింది, నువ్వు వెయిట్ ఉన్నావు అని చెప్పి తీసుకుంటున్నావు సరే, బట్ ఎంత ఇవ్వాలి మినిమం? సడన్గా ఇప్పుడు రోజు మినిమం ఒక 200 grams రైస్ తినే పర్సన్కి నువ్వు 10 grams తినని చెప్పి ఇస్తే
2-3 రోజుల తర్వాత ఏమవుతుంది? వదిలేస్తారు కంప్లీట్ గా కంప్లీట్ గా వదిలేయడం కాదు, కళ్ళు తిరిగి పడిపోతారు. అలా ఎంతో మంది కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ షుగర్ దాన్ని తెలుసుకోలేక చెప్పుకోలేక బాధపడేవాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వెయిట్ ఉన్నారు అని చెప్పి వెళ్తారు, బరువు తగ్గించుకోవాలి, డయాబెటిక్ ఉందనో ఏదో ఒకటి ఉందని వెళ్తారు. వాళ్ళు ఫస్ట్ 1 month డైట్ అని తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర కట్టాల్సిన వాళ్ళకి వేల డబ్బులు కట్టేసి డైట్ తీసుకుంటారు. 1 month వరకు వాళ్ళ బాడీ తట్టుకోగలుగుతుంది. మాక్సిమం 2 months 3 months కూడా తట్టుకుంటుంది. తట్టుకున్న తర్వాత వాళ్ళు ఈలోగా డైట్ మానేస్తుంటారు వాళ్ళ దగ్గర, ఎందుకంటే అంత పే చేయలేరు, ఆ డైట్లు తినలేరు, మానేస్తుంటారా. ఒక 3 months 6 months తర్వాత బాడీలో ఇంటర్నల్ గా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. కిడ్నీ ఫంక్షనింగ్ డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ దేనికి అయ్యాయి? నువ్వు తీసుకున్న వెరీ లో డైట్, రాంగ్ డైట్ల వల్ల అయ్యాయి. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి నాకు నీ వల్లే అయిందని వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతావా? నీకు తెలుస్తుందా అసలు? లేదు, తెలియదు కదా. నేను తింటుందంతా హెల్దీయే కదా అని ఆ థాట్ లో ఉంటాం. నువ్వు సడన్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. మనిషి నీరసం అయిపోయి పడిపోవడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసేయడము, లివర్ ఫంక్షనింగ్ డ్యామేజ్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు నువ్వు ఇంకా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతావు. నేను ఇన్ని రోజులు బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు సడన్ గా ఏమైపోయింది అని చెప్పి. అది ఎవరు కనిపెట్టలేరు. స్లో పాయిజన్ లాంటిది అనమాట ఆ లో డైట్. అమ్మమ్మ, నానమ్మ, పెద్దవాళ్ళు ఏమి ఇచ్చి పెంచారో ఈ బాడీని అలానే పెంచాలి. కాకపోతే నువ్వు తీసుకునే ఫుడ్ గుడ్ ఫుడ్ అయి ఉండాలి. జంక్ ఫుడ్ ని తగ్గించుకోండి, ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోండి, మంచి పట్టించుకున్న ఆయిల్స్ వాడుకోండి. బాడీకి ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు కంప్లీట్గా నేను ఫ్యాట్స్ కట్ చేసేస్తాను, నేను కార్బోహైడ్రేట్స్ పూర్తిగా, కార్బోహైడ్రేట్స్ లేకపోతే మజిల్ తయారవ్వదు. రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. రైసే లేకుండా బ్రతకగలుగుతామా ఇండియాలో? అదే కదా మ్యామ్, 20-30 years రైస్ తింటూ వచ్చి ఇప్పుడు సడన్ గా రైస్ వద్దు అంటే, రైస్ వద్దు, చపాతీలు తినండి, రోటీలు తినండి, అవి తినండి, ఇవి తినండి అంటే ఎన్ని రోజులు తినగలుగుతారు? బ్యాలెన్స్డ్ గా ఎన్ని రోజులు తినగలుగుతారు? ఎన్ని డేస్ అంటే మాక్సిమం 99% మేబీ చాలా చేస్తారు. తర్వాత మిగతా వాళ్ళు మళ్ళీ నార్మల్ డైట్ కి వచ్చేస్తారు. మళ్ళీ బాడీ కన్ఫ్యూజింగ్ వచ్చేసేదా మన లివర్? ఎన్ని రోజులు ఇది పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అని. అదే నువ్వు మేనేజ్ చేసుకుంటూ నువ్వు తీసుకుంటున్న ఫుడ్ లో రైస్ నిజంగానే ఇప్పుడున్న సినారియోకి అది రాంగ్ ఏమా? డయాబెటిక్ రావడానికి కూడా మెయిన్ రీజన్ రైస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే రైస్ తీసుకొని ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూర్చొనే ఉండడం వల్ల అది మనకు రాంగ్. నువ్వు రైసే తీసుకో. కూలి పని చేసే వాళ్ళని చూడు, ఎంత చక్కగా మంచిగా కంచం నిండా అన్నం పెట్టుకుంటారు, హ్యాపీగా తింటారు. వాళ్ళకి డయాబెటిక్ వస్తుందా? వాళ్ళు మరీ ఓవర్ వెయిట్ ఉంటున్నారా? వాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ పరిగెడుతున్నారా? లేదే. అంటే ఇక్కడ ఏంటి, మనం తిన్న ఆహారము డైజెషన్ చేసుకునేంత పని మనం శరీరానికి ఇవ్వాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆహారమే ఔషధం. నువ్వు ఔషధాన్ని విషంలాగా మార్చేస్తున్నావు. మన వంటింట్లోనే ఎన్ని ఔషధాలు ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయో తెలుసా? వాటి అన్నింటినీ తినద్దంటారు, అన్ని అవాయిడ్ చేసేసారు, కొత్త ఏవేవో చెప్తారు. అవి మనకు అర్థం కూడా కాని పదార్థాలు అనమాట. బ్రోకలీ తెచ్చుకోండి, కార్న్ఫ్లోర్ తెచ్చుకోండి, ఇవి తినండి, అవన్నీ మనకు తెలుసా? మన దేశంలో పుట్టినవి, మన న్యూట్రియన్స్ ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాని పిచ్చి ఆరోగ్య డైట్స్ అన్ని తీసుకొని ఎంతమంది హెల్త్ పాడైపోయి, నా దగ్గర ఎంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మేడం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, ఆరోగ్యం అంతా పాడైపోయింది మేడం, ఏం చేయమంటారు మేడం? ఏం చేయొద్దు, గుడ్ ఫుడ్, మంచి హెల్తీ లైఫ్ స్టైల్కి వచ్చేసాను. ఫస్ట్ నేను ఫుడ్ గురించి కూడా చెప్పనమ్మా. మీరు రెగ్యులర్గా మంచి హెల్తీ లైఫ్ స్టైల్కి రండి. పొద్దున్నే లేవండి, మంచిగా యోగా చేసుకోండి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఏం తింటూ ఉన్నారో అవే తినండి, క్వాంటిటీ కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే కూర్చొని ఎక్కువ వర్క్ చేసే వాళ్ళని కొంచెం క్వాంటిటీ తగ్గించుకోమని చెప్తాను. 60% ఆఫ్ పొట్ట తినండి, మంచిగా ఆకుకూరలు పెట్టుకోండి, రైస్ క్వాంటిటీ తగ్గించుకోండి, ఫైబర్ ఉండే కంటెంట్ ఉండే ఫుడ్స్ పెట్టుకోండి. మనకు మన సంస్కృతిలో ఉన్న సాంప్రదాయ వంటలు ఎంత మంచి హెల్త్ని ఇస్తాయి తెలుసా? మునగాకు పొడి తినండి, డయాబెటిక్ ఎందుకు వస్తుంది? మునగాకు మునగాకు దోరగా వేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న డౌట్స్ వస్తుంటాయి, పర్వాలేదు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకును తీసుకొని, ముదురాకైనా పర్వాలేదు, కారపొడి లాగా చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం ఇంత మెంతులు, అవిసె గింజలు, మినప్పప్పు,
ఇవన్నీ వేయించి దోరగా వేయించుకొని కొన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఈ మునగాకుని కూడా వేయించి మిక్సీ కొట్టి పెట్టుకోండి. మునగాకు పొడి రోజు 2 ముద్దలు ముందు మునగాకు పొడితో అన్నం తినండి. డయాబెటిక్ ఎందుకు వస్తుంది? అసలు ఎంత బాగా డైజెషన్ జరుగుతుంది తెలుసా? లివర్ ఫంక్షనింగ్, లివర్ క్లీనింగ్ ఎంత బాగా అవుతుంది తెలుసా? ఓహో, చక్కగా జరుగుతుంది. జుట్టు బాగా రాలిపోతుంది అనుకోమా, కరివేపాకు పొడి చేసుకో ఇదే ప్లేస్లో. ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కావాలంటే మార్చుకో, కొన్ని 4 బాదం వేసుకో, ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది. డ్రై రోస్ట్ చేసేసుకొని పల్లీలు పుట్నాలు ఇవన్నీ వేయించుకొని వేసుకో. జీలకర్రతోటి డైజెషన్ పెరుగుతుంది. మెంతులతోటి మనకి షుగర్ కంట్రోల్స్లో ఉంటాయి. ఫైబర్ బాగా వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకొని 2-3 ముద్దలు ఫస్ట్ దాంతో తిను. మంచిగా ఆకుకూరలు తిను, వెజిటబుల్స్ బాగా తిను. మనం రెగ్యులర్గా చేసుకునే వంటలే చాలు మనకి ఆరోగ్యానికి. అసలు ఫస్ట్ థింగ్, నేను ఇది తినడం వల్ల ఇది పెరిగిపోతానేమో అన్న స్ట్రెస్ తీసేయాలి ఫస్ట్. ఓకే, హ్యాపీగా భోజనాన్ని అమృతం లాగా ఆస్వాదించాలి. అప్పుడు మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. డయాబెటిక్కి మెయిన్ కారణము నేను తింటే ఎక్కడ లావ్ అయిపోతాను అని చెప్పి స్ట్రెస్ పెట్టుకోవడం వల్లనే డయాబెటిక్ వస్తుంది. కొంతమంది ఎక్కువ కూడా తింటూ ఉంటారు కదా మ్యామ్, ఆకలి ఉన్నా లేకపోయినా నాకు ఆకలి వేస్తుంది, నాకు డయాబెటీస్ ఉంది అని చెప్పి. డయాబెటిక్ ఉంటే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోమని చెప్తారు. కొంచెం ఆకలి ఎక్కువే అవుతుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో ఫుడ్ తీసుకోవాలి. వాళ్ళు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉన్న ఫుడ్ని తగ్గించుకోవాలి. అన్నీ తినచ్చు హ్యాపీగా. మ్యాంగో సీజన్ వచ్చింది అనుకోండి, ఎందుకండి మనసు ఆపేసుకొని చంపేసుకుంటారు? ఒక చిన్న మ్యాంగో పీస్ తీసుకోండి. దానికి తగ్గట్టు ఈవినింగ్ యోగాసనాలు చేయండి. ఎర్లీ మార్నింగ్ చక్కగా యోగాసనాలు చేయండి. నేను ఏం చెప్తాను తెలుసా, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని ఏం చెప్తానంటే, మేడం మరీ ఫుడ్ తగ్గించేసుకోవాలా మేడం అంటే, నువ్వేం నార్మల్ ఫుడ్డే తీసుకోమా, కానీ నువ్వు 2 పూట్ల యోగాకి రా అని చెప్తా. నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకోగలుగుతావు అంటే 1 పూట యోగా సరిపోతుంది నీకు. లేదా నేను మేడం మరి నాకు పనులు ఎక్కువ ఉంటాయి, నేను ఆకలికి తట్టుకోలేను ఇట్లా అంటే, నువ్వు తినుమా, హ్యాపీగా తిను, యోగాలో కరిగిద్దాం. ఓకే, హ్యాపీగా యోగా చెయ్యి, 2 పూట్ల చెయ్యి, అంతే. నువ్వు 2 బ్యాచ్లో రమ్మని చెప్తా నేను. సో ఏ డిసీజెస్ ఉన్నా మనం మాట్లాడుకుంటున్నాం, డయాబెటీస్, బీపీ, షుగర్, పీసీఓడి, థైరాయిడ్, వేటికైనా కానీ ఇవి చేసుకుంటే అన్ని కూడా స్టిమ్యులేట్ అవుతాయి అనే యోగాసనాలు ఏమైనా ఉన్నాయా? చాలా బాగా సూర్య నమస్కారాలు. నువ్వు సూర్య నమస్కారాలు, ఆసన, ప్రాణాయామ కాంబినేషన్ అది. బాడీలోని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ అవుతుంది. 72,000 ఆఫ్ నాడీస్ యాక్టివేట్ అవుతాయి. మన కండర వ్యవస్థ మొత్తం చక్కగా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, బోన్ సిస్టమ్ మొత్తం చాలా స్ట్రెంగ్త్ అవుతుంది. నువ్వు రోజు సూర్య నమస్కారాలు మినిమం 12 నుంచి స్టార్ట్ చేసి మేము డైలీ మినిమం 36 టు వీక్ ఎండ్లో 108 చేయిస్తానమాట. మీరు అలా చేస్తూ రండి. అంటే పర్ డేకి 12 అలా చేసుకుంటూ ఉండాలా పర్ డే? 12 సూర్య నమస్కారాలు చేయి. సూర్యుడికి ఎదురుగా నిలబడుకొని నీకు కావాల్సిన వైటమిన్ డి వస్తుంది, సూర్యుడి శక్తి అంతా వస్తుంది, బాడీలో కంప్లీట్ ఆర్గన్ సిస్టమ్ అంతా సెట్ అయిపోతుంది. ప్రతిరోజు చేసే సూర్య నమస్కారాలు ఎంత హెల్దీ బెనిఫిట్స్ ఇస్తుందంటే, పీసీఓడియా సూర్య నమస్కారాలు చేయండి, డయాబెటికా సూర్య నమస్కారాలు చేయండి, థైరాయిడ్ ఉందా సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాల్లో చేసే కొన్ని పోస్చర్స్ వల్ల థైరాయిడ్ చాలా బాగా యాక్టివేట్ అవుతుంది గ్లాండ్. హార్మోనల్ ఇంబ్యాలెన్సా సూర్య నమస్కారాలు చేయండి. ఇట్లా సర్వరోగ నివారణి సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్రోనిక్ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం మోడరేషన్లో చేసుకోవాలి. మ్యామ్, మనం డయాబెటిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఇంట్లో కూర్చొని చేసుకునేవి కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే ఇది లేకుండా హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఫీజిబుల్గా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా చేసుకునే ఆసనాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. డయాబెటిక్కి వక్రాసన చాలా మంచి ఆసన. మనము ఎప్పుడైతే ట్విస్టింగ్ చేస్తామో, వక్రాసన అనేది వక్రం అంటే ట్విస్ట్ చేయడం అన్నమాట. ట్విస్టింగ్ పోజెస్ అన్నీ కూడా మనకు డయాబెటిక్ కి మంచిది. ఎప్పుడైతే బాడీని ట్విస్ట్ చేస్తూ చేస్తామో మెల్లి తిప్పడం అన్నమాట, ప్యాంక్రియాస్ సెక్రీషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. నీకు డైజెషన్ బాగా జరుగుతూ ఉంటుంది, స్పైన్ స్ట్రెంథనింగ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు వక్రాసన, ధనురాసన, పశ్చిమోత్తానాసన, ఊష్ట్రాసన ఇలాంటి ఆసనాల్ని చాలా సింపుల్గా ఉంటాయి. ఎవరి లెవెల్లో ఎవరి బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంతే బెండే చేస్తూ ఉండొచ్చు. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ మీద మీకు స్ట్రెచ్చింగ్ అనేది పెరుగుతూ ఆ ఇంటర్నల్ ఆర్గన్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతూ వెళ్తుంది. డయాబెటిక్ కి సంబంధించిన ముద్రాలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, చక్కగా అపాన ముద్ర చూడండి.
తంబుని మిడిల్ ఫింగర్కి రింగ్ ఫింగర్కి టచ్ చేసి ఇలా పెట్టుకుంటాం. ఇలా ఓకే. మన పామ్స్ ఫేసింగ్ అంతా పైకి ఉండాలన్నమాట. ఎనర్జీ ఫ్లో అంతా అప్వర్డ్ ఉంటుంది. ప్రాణిక శక్తి అంట. ఇలా ఒక 20 నిమిషాలు ప్రతిరోజు. అపాన ముద్ర. అపాన ముద్ర. అపానము అంటే ఎక్స్క్రేటరీ, మన బాడీలోనే వేస్ట్ ఎలిమినేట్ చేసేసేది అపానం అన్నమాట. ఇప్పుడు మనకి ఎలిమినేషన్ ఏది జరగాలి, మన డయాబెటిక్ ప్రాబ్లం అనేది ఎలిమినేట్ అవ్వాలి, ప్యాంక్రియాస్ సెక్రెషన్ బాగా జరగాలి. సో అపాన ముద్ర ప్రతిరోజు 20 నిమిషాలు సాధన చేశారనుకోండి, చాలా చాలా తొందరగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్రని ఇలా పెట్టేసుకొని కాసేపు ధ్యానం చేసి కళ్ళు మూసుకొని రిలాక్సింగ్ గా కూర్చోండి. మీ పొట్ట మీద మనసు ఉంచండి, శ్వాస మీద మనసు ఉంచండి. మీకు ఇష్ట దైవం నామస్మరణ చేసుకోండి. 20 నిమిషాలు చాలు. మీకు స్ట్రెస్ తగ్గుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, నిద్ర బాగా వస్తుంది. ఇవన్నీ వచ్చిందంటే ఆటోమేటిక్గా డయాబెటిక్ తగ్గుతుంది. డయాబెటిక్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగే వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే. 20 నిమిషాలు, 20 నిమిషాలతో మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటే అంతకంటే వేరే సాధన కావాలా? ఇంక ఈ 20 నిమిషాలు కూడా మీ హెల్త్ కోసం మీరు కేటాయించుకోలేదు అంటే మీరు మీ హెల్త్ని ఎంత గౌరవిస్తున్నారు, ఎంత సీరియస్గా ఉన్నారో అది అప్ టు యూ. సో అపాన ముద్ర అలాగే వక్రాసన్ ఈ రెండు కూడా డయాబెటీస్కి మంచిగా పనిచేస్తూ ఉంటాయి. తప్పకుండా ఇవి ట్రై చేయండి. ఇంట్లో కూర్చొని చేసేవే కదండి, ఎక్కడికో మనీ ఇచ్చి కూడా చేసేవి కాదు కాబట్టి యూట్యూబ్లో ఎలా చేయాలనేదైనా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించింది, ఒక 21 days 40 days ఒక మండలం చేసిన తర్వాత ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.